Hello students, a very warm welcome to my channel. ఈరోజు వీడియోలో మనం వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఆఫ్ ఇండియా, ఈ విషయం చాలా మందికి తెలియదు, అదేంటంటే IIIT హైదరాబాద్. ఇది చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలోనే. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఐఐటీస్తో పోల్చుకుంటే ఈ కాలేజ్ చాలా బెటర్ అని చెప్పాలి. నేను టాప్ ఐఐటీస్ గురించి మాట్లాడట్లేదు, మిగతా ఐఐటీస్తో పోల్చుకుంటే చాలా బెటర్ కాలేజ్ అని చెప్పొచ్చు. అసలు ఈ IIIT కాలేజ్ ఎందుకు ఫేమస్, ఎలా ఫేమస్, ఈ కాలేజ్లో అడుగు పెట్టాలంటే మీరు ఏం చేయాలి, వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి. IIIT హైదరాబాద్లో అడుగు పెట్టాలంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే సోర్స్ వచ్చి UGE ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అని నేను మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. కాలేజ్లో అడ్మిషన్ పొందడానికి ఆల్రెడీ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది. అది ఎప్పుడు ఓపెన్ అయిందంటే 22 మార్చ్ 2021 ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10th May 2021 క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి 2nd June 2021 కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం IIIT హైదరాబాద్ ఎందుకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఫర్ అడ్వాన్స్డ్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియోలో నేను మీకు అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పి వదిలేయచ్చు. కాకపోతే ఈ ఇన్స్టిట్యూట్కు ఉన్న రెప్యుటేషన్ గురించి చెప్పామంటే కాస్త ఇన్స్పిరేషన్ వచ్చి స్టూడెంట్స్లో దానికోసం ట్రై చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేనే చాలా ఇన్స్పైర్ అయ్యాను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు, దీని గురించి తెలుసుకునేటప్పుడు. IIIT ఐఐటితో సమానం అని తెలుసుకున్నప్పుడు నేను కూడా చాలా వండర్గా ఫీల్ అయ్యాను. తెలుగు రాష్ట్రాల్లో ఉండే మన స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను తయారు చేస్తున్నాను. చాలా తెలియని విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తాయి. చాలా ఇన్స్పైర్ అయ్యి అప్లై చేసుకుంటారు. యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ అందరూ ప్రిఫర్ చేసేది టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి అంటే IIT ఢిల్లీ, IIT బాంబే లేదా కాన్పూర్ ఇలాంటి బ్రాంచెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ స్టాండర్డ్స్కి సమానంగా ఏమాత్రం తగ్గకుండా ఉన్న ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే IIIT హైదరాబాద్. IIT ఢిల్లీ, IIT బాంబే, IIT ఖరగ్పూర్ వీటి తరువాత స్థానాన్ని IIIT హైదరాబాద్ ఆక్యుపై చేసింది అంటే ఎందుకు చేసిందో నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. 2019లో యాపిల్ కంపెనీ మీరు విన్నది నిజమే, మొట్టమొదటిసారి ఈ కాలేజ్కి ప్లేస్మెంట్స్ కోసం వచ్చింది. యాపిల్ కంపెనీ IIIT హైదరాబాద్కి ప్లేస్మెంట్స్ కోసం వచ్చి 11 స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్లు అందించిందనమాట. ట్రెమెండస్ న్యూస్ కదా. ఎంత ప్యాకేజ్తో స్టూడెంట్స్ని హైర్ చేసుకున్నారో తెలుసుకుంటే మనం వండర్ అవ్వాల్సిందే. 2019లో ఇది యాక్చువల్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కూడా పోర్టల్లో పెట్టారు. 2019లో హయ్యెస్ట్ శాలరీ వచ్చి 49 lakhs, యావరేజ్ శాలరీ వచ్చి 25 lakhs, లోయెస్ట్ శాలరీ వచ్చి 13 lakhsతో ఫర్ CSE బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్కి స్టూడెంట్స్ని మాత్రమే హైర్ చేసుకున్నారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. ఎస్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎదురు చూసే క్షణం ఏంటి అంటే ఆ లాస్ట్ ఇయర్లో ప్లేస్మెంట్ కోసం. సో ఆలస్యం ఏం చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. IIIT హైదరాబాద్లో 4 years కోర్స్, 5 years కోర్స్ ఉంటుందన్నమాట. 4 years కోర్స్ వచ్చేసి బీటెక్ కోర్సు, 5 years కోర్స్ వచ్చేసి బీటెక్ విత్ MS అనమాట. సో ఇక్కడ ఎంత హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఎంతమంది ప్లేస్ అయ్యారు 4 years చదివిన స్టూడెంట్స్, అలాగే 5 years కోర్స్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్ ఏ విధంగా సెలెక్ట్ అయ్యారో ఒకసారి ఈ గ్రిడ్ని చూడండి మీరు. ఈ స్లైడ్ని షేర్ చేశాను కదా, దీన్ని ఒకసారి చూడండి. 4 year కోర్స్లో వచ్చి CSEలో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి 49 lakhs, యావరేజ్ వచ్చి 25 lakhs, లోయెస్ట్ వచ్చి 13 lakhs. ఎంతమంది ప్లేస్ అయ్యారంటే 100% ప్లేస్మెంట్ అయింది. అదేవిధంగా ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి 43 lakhs, యావరేజ్ 20, లోయెస్ట్ 6 lakhs, 100% ప్లేస్ అయ్యారు. ఇక 5 years కోర్స్ విషయానికి వస్తే CSTలో వచ్చి 85 lakhs హయ్యెస్ట్ ప్యాకేజ్, 27 lakhs యావరేజ్ ప్యాకేజ్, 12 lakhs లోయెస్ట్, 100% ప్లేస్మెంట్. అండ్ EED విషయానికి వస్తే 43 lakhs ఈజ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 23 యావరేజ్, 13 ఈజ్ ద లోయెస్ట్, 100% ప్లేస్మెంట్. ఇది
IIIT హైదరాబాద్ వెబ్సైట్ రిలీజ్ చేసిన ప్యాకేజ్ డీటెయిల్స్. కెన్ యూ బిలీవ్ దిస్ స్టూడెంట్స్? మన హైదరాబాద్లో ఇంత విషయం జరుగుతుందని ఎవరికైనా తెలుసా? ఎక్కడో దూరపు కొండలు నులుపని పరిగెడుతూ ఉంటాం. హైదరాబాద్లోనే దాదాపు ₹1,00,00,000 ప్యాకేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్యాకేజెస్ అన్నీ ఒకసారి చూశాక ఒకటే మైండ్లో మెదులుతుంది, వై ఇట్ ఈస్ సో హై ప్లేస్డ్? ఎందుకు ఇక్కడ ఇంత ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంత ప్యాకేజ్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి అంటే ఎందుకో నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. ఎందుకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ కాలేజ్ నుండి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి, ఎందుకు హై ప్యాకేజ్ని పే చేస్తున్నాయి, అసలు యాపిల్ కంపెనీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక కాలేజ్కి ఎప్పుడైనా మంచి పేరు ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ వల్ల రావాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్యాకల్టీ వల్ల రావాలి. సో ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్యాకల్టీ ప్రొఫైల్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ PhD చేసిన ప్రొఫెసర్స్ 84 మెంబర్స్ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ని ఎవరిని తీసుకోలేదు. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి లెస్ దాన్ 5 years 23 మెంబర్స్ ఉన్నారు. 5 to 10 years ఉన్న వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ లెక్చరర్స్ 46 మెంబర్స్ ఉన్నారు. సో గైస్ అండర్స్టాండ్ ఎంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇదని. కాలేజ్లో ఫ్యాకల్టీగా అడుగు పెట్టాలి అంటే మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం ఉండాలి. అంటే మీరు ఊహించుకోండి ఈ కాలేజ్కి ఇంత రెప్యూటెడ్ నేమ్ ఎలా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ ఓన్లీ. చాలామంది స్టూడెంట్స్కి ఈ కాలేజ్ ఇంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అని ఎవరికీ తెలియదు. నిజం చెప్తున్నాను, నాకు కూడా ఇంతవరకు తెలియదు. ఇక ఫీ విషయానికి వస్తే ట్యూషన్ ఫీ వచ్చి 3 lakhs per year పర్ యానం ఉంటుంది. హాస్టల్కి మెస్కి 6,500 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అంటే 4 years కోర్స్ చూస్ చేసుకున్నట్లయితే 20 lakhs దాకా ఖర్చు వస్తుంది. యావరేజ్గా 5 yearsకి మీరు 25 lakhs స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ చాలామంది హై ఫీజు అనుకుంటారు. ఒక్కసారి ప్యాకేజ్ని మీరు వెనక్కి వెళ్ళి స్లైడ్లో చూసినట్టయితే మీరు ఏదైతే 4 yearsలో 5 yearsలో స్పెండ్ చేస్తున్నారో దానికి డబల్ సంపాదించే అవకాశం మీకు 1 yearలోనే వచ్చేస్తుంది. సో డోంట్ థింక్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్. చాలా మంచి బ్యాంక్స్ మంచి స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా ఇస్తుంటాయి. సో భరోసాగా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసుకొని చదువుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ స్లైడ్లో నేను మీకు 4 years కోర్సెస్ ఏవేవి ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ తీసుకుంటే 5 years చదవాలి కదా, అది బీటెక్ ప్లస్ విత్ MS అని చెప్పాను కదా. సో వాటికి సంబంధించిన కోర్సులు ఏవేవి ఉన్నాయో క్లియర్గా ఒకసారి మీరు డీటెయిల్గా చూడండి. సో ఇంతవరకు ఇంప్రెస్డ్ కదా. ఫస్ట్ ఈ IIIT హైదరాబాద్లో అడ్మిషన్ దొరకాలి అంటే ఏం చేయాలి? 5 different మోడ్స్ ద్వారా అడ్మిషన్స్ని పొందొచ్చు. అదేదంటే మొదటిది JEE మెయిన్, నెక్స్ట్ ఫస్ట్ క్రైటీరియా ఇది. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా వచ్చి త్రూ ఒలింపియాడ్స్ కానీ KVPY ఎగ్జామ్ గురించి కానీ. నా ఛానల్లో నేను KVPY గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ థర్డ్ వచ్చి UGEE ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఈ ఎగ్జామ్ గురించే మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి SPEC స్పెక్, రీసెంట్గా లాంచ్ చేశారు దీన్ని. 5th one వచ్చి DASA ఫర్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ అనమాట. సో నేను వీటన్నిటి గురించి ఏం డిస్కస్ చేయట్లేదు ఈరోజు, ఓన్లీ UGEE ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. UGEE ఎంట్రన్స్ గురించి నాకు అవసరం లేదు, నాకు JEEలో మంచి స్కోర్ వచ్చింది. ఒకవేళ నాకు అడ్మిషన్ దొరుకుతుందా అనే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి నా సమాధానం ఏంటి అంటే JEE మెయిన్ ద్వారా కూడా అడ్మిషన్ పొందొచ్చు, కాకపోతే కేవలం 4 years కోర్స్లో మాత్రమే, ప్రోగ్రాంలో మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. 5 years కోర్సెస్లో మీకు లభించదన్నమాట. సో ఏ విధంగా తీసుకున్నారు, ఏ ర్యాంక్స్ని తీసుకున్నారు, ఎంత పర్సంటైల్ని యాక్సెప్ట్ చేశారో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 2020 గ్రేడ్ చెప్తున్నాను నేను. 2020లో కంప్యూటర్ సైన్స్ వచ్చి 99.9256,414, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్మోస్ట్ 936 వచ్చిన క్యాండిడేట్కి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 99.7268,766 పర్సెంటైల్ వచ్చిన క్యాండిడేట్. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 3,183 వచ్చిన స్టూడెంట్స్ని మాత్రమే వీళ్ళు అడ్మిషన్లో తీసుకున్నారు. సో మీకు అర్థమైంది కదా, NIT కాలేజెస్లో, NIT కాలేజెస్లో కంటే
ఎక్కువ పర్సంటేజ్ నీట్ కాలేజ్ అడిగే పర్సంటైల్ కంటే ఎక్కువ పర్సంటైల్ ఉన్న వాళ్ళనే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దీని స్టాండర్డ్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కంప్యూటర్ సైన్స్లో వచ్చి 75 అంటే న్యూట్రల్, జెండర్ న్యూట్రల్ అనమాట, మేల్ ఫీమేల్ కలిపి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 25 అడ్మిషన్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 45 న్యూట్రల్లో, ఫీమేల్ క్యాండిడేట్స్ని 15. ఇది జేఈఈ ద్వారా వచ్చే అడ్మిషన్స్ అనమాట. ఇప్పుడు మనం అడ్మిషన్ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి అంటే యూజీఈఈ అనమాట. ఇది IIIT హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. యూజీఈఈ అంటే ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. యూజీఈ ద్వారా మనకు జరిగే అడ్మిషన్ దేంట్లో జరుగుతుంది అంటే 4 year కోర్స్లో జరగదు. ఓన్లీ మనం 5 years డ్యూయల్ డిగ్రీ కోసం మాత్రమే ఈ ఎంట్రన్స్ని రాస్తాం. ఈ ఎంట్రన్స్ని ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా IIIT హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. 2 step ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే 3 hours ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరినైతే ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అడ్మిషన్ ఇస్తారనమాట. ఇప్పటి వరకు అంత క్లియర్గానే ఉంది కదా. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ వస్తే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. తెలిస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాను, లేదంటే నేను ఆన్సర్ తెలుసుకొని క్లియర్ చేస్తాను. ఓకే, లెట్ us నాట్ వేస్ట్ ద టైం. వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అయ్యేటట్టుంది. సో లెట్ us టాక్ అబౌట్ యూజీఈ ఎగ్జామ్ గురించి. ఇదేంటంటే ఈ ఎగ్జామ్లో 2 sections ఉంటాయి. ఒకటి SUPR, సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ 60 minutes మాత్రమే కండక్ట్ చేస్తారు. 60 minutes అంటే 1 hour, 1 hourలో మాత్రమే రాసేయాలి. నెక్స్ట్ REAP, రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 120 minutes. సో అక్కడ 60 minutes, ఇక్కడ 120 minutes, 3 hours కదా. నేను దాన్ని 1.5 hour రాస్తాను, దీన్ని 1.5 hour రాస్తాను అంటే కుదరదు అనమాట. దానికి 60 minutes ఉంటుంది. అది అయిపోగానే స్క్రీన్ మిమ్మల్ని నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్కి తీసుకెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కొన్ని స్లైడ్స్ నేను షేర్ చేస్తున్నాను. SUPRలో ఏమేమి సబ్జెక్ట్స్కి అడుగుతారు, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ ఉంది కదా REAPలో ఏ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఉంటుంది, ఏ చాప్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ మీరు ఒకసారి ఈ స్లైడ్ని డీటెయిల్గా ఫాలో అవ్వండి. యాక్చువల్గా SUPR వచ్చేసి సేమ్ యాజ్ జేఈ సిలబస్ ఉంటుంది. అలాటెడ్ టైం వచ్చి 1 hour, మీతో ఇదివరకు డిస్కస్ చేశాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 50 అడుగుతారు. మార్కింగ్ వచ్చి +1 ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్లో నేను సబ్జెక్ట్ వెయిటేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది యాక్చువల్గా ఏంటి అంటే మెమరీ బేస్డ్, స్టూడెంట్స్ రాసిన స్టూడెంట్స్ కానీ లేదా అందులో చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఎంట్రన్స్ ఆల్రెడీ రాసింటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే మ్యాథ్స్ నుండి 2020లో 20 క్వశ్చన్స్ వచ్చాయి, 2019లో 19 క్వశ్చన్స్ వచ్చాయి, 2018లో 19, ఫిజిక్స్ కూడా 19, 22, 21, కెమిస్ట్రీ 11, 9, 10. సో కెమిస్ట్రీకి అంత ఎక్కువ వెయిటేజ్ లేదనమాట. సో మ్యాథ్స్ నుంచి ఫిజిక్స్ నుంచే ఎక్కువ టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. SUPR ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్కి ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో తెలుసుకుందాం ఒకసారి. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ మ్యాథ్స్ వచ్చి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, సీక్వెన్స్ సిరీస్, పర్ముటేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అదే ఫిజిక్స్లో వేవ్స్ అండ్ ఆసిలేషన్, EMI అండ్ AC, ఆటమ్స్, న్యూక్లీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇదివరకే చెప్పినట్లు హార్డ్లీ కెమిస్ట్రీ నుండి 5 to 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ మీద కమాండ్ ఉంటే చాలు. Coming to the research part, REAP exam, where weightage is more. Allotted time వచ్చి 2 hours out of 3 hours. Number of questions వచ్చి 50 అడుగుతారు. మార్క్స్ వచ్చేసి +2 అవార్డ్ చేస్తారు. అదేవిధంగా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే 0.5 మార్క్స్ తీసేస్తారనమాట. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే పర్టికులర్ స్టూడెంట్లో రీసెర్చ్ యాప్టిట్యూడ్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయో టెస్ట్ చేస్తారు. REAP గురించి, సిలబస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మేజర్ సెక్షన్స్ ఏవో తెలుసుకుందాం. అరిథ్మాటిక్ అండ్ బేసిక్ PCM. బేసిక్ PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆల్జీబ్రా అండ్ జియోమెట్రీ, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ స్లైడ్లో నేను సిలబస్కి సంబంధించిన చాప్టర్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒక్కసారి గో త్రూ అవ్వండి.
రీప్ ఎగ్జామ్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ 2020, 2019, 2018లో ఏ విధంగా అడిగారో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అరిథ్మాటిక్లో 2020లో 14, 2019లో 11, 2018లో 15, ఆల్జీబ్రా జియోమెట్రీలో 19, 2020లో నెక్స్ట్ 12, 18, అలాగే రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 17 క్వశ్చన్లు అడిగారనమాట. సో దీని అకార్డింగ్లీ మీరు సిలబస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోండి. మీతో ఇదివరకే డిస్కస్ చేసినట్టు యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ 5 years డ్యూయల్ కోర్స్ అనమాట. సో ఇక్కడ ఎల్లోలో ఇండికేట్ చేసినది 5 years కోర్సు, వైట్లో ఇండికేట్ చేసినది 4 years బీటెక్ కోర్స్. ఇంతకుముందు స్లైడ్లో మనం జేఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వచ్చే సీట్ల అలాట్మెంట్ చూసామన్నమాట. సో యూజీఈ ఎంట్రన్స్ ద్వారా నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రతి సబ్జెక్ట్లో ఏ విధంగా ఉన్నాయో ఈ స్లైడ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి డీటెయిల్గా ఫాలో అవ్వండి. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చి కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్సే. టోటల్ సీట్స్ వచ్చి 97 ఉన్నాయి. సో హై కాంపిటీషన్ ఉంటుంది. హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ దొరుకుతుంది. ఇక్కడ స్లైడ్లో నేను కట్ ఆఫ్ ర్యాంక్ గురించి డిస్కస్ చేశాను. ఏ సబ్జెక్ట్కి ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటుందో ఇక్కడ షేర్ చేశాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంకో స్లైడ్ షేర్ చేస్తున్నాను. అదేంటంటే ఒలింపియాడ్స్ లేదా కేవీపీవై ద్వారా కూడా ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందొచ్చు. అది ఏ విధంగా పొందొచ్చు అనే దాని గురించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మీకు ఈ స్లైడ్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో కావాలి అని ఎవరైనా కమెంట్స్లో తెలియజేస్తే నేను సపరేట్ వీడియో కూడా తయారు చేస్తాను. అలాగే స్పెక్ గురించి కూడా, ఎస్పీఈసీ గురించి కూడా స్లైడ్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఎటువంటి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవట్లేదు. కాకపోతే క్వాలిఫికేషన్ త్రూ ఉడాన్ స్కీమ్ ఆఫ్ సిబిఎస్ఈ జవహర్లాల్ నవోదయ విద్యాలయం నుంచి 11th and 12th చదివి కంపల్సరీ ఉండాలి. ఇలాంటి వాళ్ళకు కూడా అడ్మిషన్ లభిస్తుంది. వాటి గురించి డీటెయిల్స్ నేనేమి ఇక్కడ చెప్పట్లేదు. I hope this information is very useful for lot of students who are trying to get the admissions into topmost colleges of the country. And believe me, ఇది చాలా ఐఐటీస్ కంటే రెప్యూటెడ్ కాలేజ్. ఇది వరకే చెప్పినట్లు 85 ఫ్యాకల్టీ మెంబర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అందుకే యాపిల్ లాంటి కంపెనీస్ కూడా క్యూ కడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్ కాలేజ్ ఇది. సో మరొకండి, May 10th is the last date. సో మర్చిపోకుండా మేక్ షూర్ దట్ 10th కంటే ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ లక్ని నమ్మండి. లక్ ప్లస్ మీ హార్డ్ వర్క్ కూడా వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి. కంపల్సరీ అప్లై చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. దయచేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.